చేస్తాడంటే మన విషయంలో కనిపెడుతూ ఉంటే అసలు వారు ఏం చేస్తారంట, వివేకము లేని వారుగా ప్రవర్తిస్తూ వారు దేవుని పట్ల అవగాహన లేని వారుగా ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. మనము దేవుని వెతకాలని దేవుడు అనుకుంటుంటే అసలు మొట్టమొదటిగా దేవుడే ఎతికాడు ఎవరిని? ఆదామా ఎక్కడ వెతుకుతున్నాను అంటే, అయ్యా నేను భయపడి చెట్టు చాటున దాక్కున్నాను. పిల్లల్ని ఆట పట్టించడానికి తల్లిదండ్రులు దాక్కుంటారు, కానీ ఇప్పుడు పిల్లవాడైన ఆదాము దేవుని కనుకొంపుదాం అనుకోని ఇప్పుడు ఇంట్లోనే హనీ దాక్కుంది అనుకోండి, అమ్మకు అనుకోలేదా? అనుకున్నా అమ్మ ఎక్కడున్నావు కనపడలేదు అనుకుంటాం. ఊరినే అనుకుంటారు, అమ్మ నీకు కనపడలేదు కావాలా అనుకుంటాం, కానీ ఎక్కడున్నారో ఎవరు తెలుస్తుంది? తల్లికి తెలుసు. ఆ కట్టం దగ్గర ఉందో, ఆ డోర్ దగ్గర ఉందో. అలాగే దేవుని కనపడకుండా ఉందాం అనుకున్నాడు పాపం, కానీ అది వల్ల కాలేదు. పాపం దేవుని వెతికే సందర్భం ఏర్పడింది ఈరోజు మనుషులు దేవుని వెతకాలి, దేవుని కనుగోవాలి. దేవుని వెతకాలన్నా దేవుని కనుగోవాలన్నా ఆ మనిషికి ముందు ఏం కావాలంటే వివేకము కావాలి. వివేకం అన్నది జ్ఞానం మించింది అనమాట. దేవుని స్తోత్రం. అందుకే సొలొమోను ఏమడిగాడు? అదే ప్రకోపం వివేకం కలిగిన మనసు అడిగాడు. దేవుని స్తోత్రం. జ్ఞానం కన్నా జ్ఞానం అనేది ఏంటంటే చెరుకు రసం. చెరుకు జ్ఞానం అంటే ఏంటి? ఆ చెరుకుని పిడితే వస్తుంది కదా రసం, దాన్ని ఏమంటారు? వివేకం. ఇది చెరుకు అంటే జ్ఞానం, వివేకం అంటే చెరుకుని పిడితే ఏమొస్తుంది? చెరుకు రసం. అది అర్థమైందా? దేవుని స్తోత్రం. మీకైతే డౌట్ లా ఉంటుంది, కొంచెం చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెట్లను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. ఏం కావాలంట? వివేకము కలిగిన హృదయము. అక్కడ జ్ఞానం అనే పదమే లేదు. వివేకము కలిగిన హృదయము కావాలని సొలొమోను మహారాజు దేవుని అడిగాడు.